ఇంకొక దళితుడు ఎక్స్ ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. దళితుడని కూడా చూడుకోకుండా ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తా ఉన్నాం. అది ఈ రోజు మరి అదే అన్న ఆ వ్యక్తే మరి ఇదే పవన్ కళ్యాణ్ ని ఇదే ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను అమనాభూతులు తిట్టినప్పుడు అప్పుడు రాలేదా కులం కార్డు? అప్పుడు చెప్పాలి కదా. మొత్తానికి ఏదేమైనా కారుమూరి వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చారనుకోవాలండి. ఆయన మంత్రి గారు అయినటువంటి నందిగాం సురేష్ దళితుడని అందరికీ తెలుసు. అది పనిగా నువ్వు నందిగాం సురేష్ని ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద తిట్టు, నువ్వు దళితుడివిలే, నిన్ను చట్టం కూడా ఏమంత ఫోర్స్గా నీ మీద పనిచేయదని చెప్పి ప్రోత్సహించి పార్టీలో నువ్వు అతన్ని భ్రష్టు పట్టించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు దళిత కార్డు గుర్తు రాలేదా అని మొత్తానికైతే ఆ పార్టీలోకి చేసిన తప్పులు ఆ పార్టీలో వాళ్ళే ఎత్తి చూపుకునే పరిస్థితి వచ్చిందండి. ఇది ఎట్లా ఉండదంటే నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు కారుమూరి వెంకటరెడ్డి సందర్భం వేరే దాని గురించి మాట్లాడినప్పటికీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి మ్యాచ్ అయిపోతుంది. అందువల్లనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము గురి కావాల్సి వస్తూ ఉంది. ఏది ఏమైనా ఇలాంటి మీమ్స్ వందల్లో తయారవుతున్నాయి. అటు రోజా విషయంలో కానీ, పంచి ప్రభాకర్ విషయంలో కానీ, కారుమూరి వెంకటరెడ్డి విషయంలో కానీ, ముఖ్యంగా అంబటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన దానికి వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన దానికి అప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు వీళ్ళే జవాబులు చెప్పుకున్నట్లుగా తయారైంది. మరి ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.